హాయ్ స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్, ఈ రోజు నుండి నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A పేపర్ సంబంధించిన వీడియోస్ రెగ్యులర్గా పెడుతూ ఉంటానండి. ఓకేనా? ఈరోజు మటుకు మ్యాథ్స్ 2A పేపర్కి సంబంధించిన సిలబస్, అంటే సిలబస్లో ఉండే చాప్టర్స్ నేమ్స్ ఏంటి, అలాగే దాని యొక్క వెయిటేజ్ అంటే ఎగ్జామ్లో ఏ చాప్టర్ నుండి ఎన్ఎస్ క్వశ్చన్స్ అడుగుతాడు అనేది ఈరోజు చెప్పుకుందామండి. అలాగే దాంతోపాటు ఒక చిన్న టాపిక్ అండి, అంటే మనం నెంబర్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలండి. ఈ నెంబర్ సిస్టమ్స్ అనేవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? అది ఎందుకనేది లాస్ట్లో చెప్తాను. ఓకేనా? మనం ఏం చెప్పుకుందామండి ఈరోజు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A పేపర్కి సంబంధించిన సిలబస్, అంటే అందులో ఉండే చాప్టర్స్ నేమ్స్ అండ్ ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది, అంటే చాప్టర్కి సంబంధించిన వెయిటేజ్, దాని గురించి తెలుసుకుందాం. అలాగే నెంబర్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందామండి. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళే ముందు, దిస్ ఈజ్ సతీష్, నా పేరు సతీష్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, ఇట్స్ మై మ్యాథ్స్. And at present I am working at Viveka Junior College and Venanda Degree College Institutions, Balaji Road, Tuni. ఓకేనా? లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్దాం, అంటే సిలబస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A పేపర్ సంబంధించిన సిలబస్ ఏంటంటే ఇందులో ముఖ్యంగా 10 లెసన్స్ ఉంటాయండి. ఓకేనా? 10 లెసన్స్ ఉంటాయి. లెసన్స్ నేమ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్స్ నేమ్స్ అనేది వరుసగా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ చాప్టర్ మీకు ఏముంటుందంటే కాంప్లెక్స్ నెంబర్. సెకండ్ లెసన్ డి మోవర్స్ థియరమ్. థర్డ్ చాప్టర్ కోఆర్డిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కోఆర్డిక్ ఈక్వేషన్స్. ఫోర్త్ చాప్టర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. అండ్ ఫిఫ్త్ చాప్టర్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. మనకి ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతుంటారండి. చాలామందికి ఇది బాగా డౌట్గా ఉంటుంది. ఓకేనా? సో సిక్స్త్ చాప్టర్ వచ్చేటప్పటికి బైనామియల్ థియరమ్. సెవెంత్ చాప్టర్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఎయిత్ చాప్టర్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. నైన్త్ చాప్టర్ ప్రాబబిలిటీ. అండ్ 10th చాప్టర్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? మనకి ఈ చాప్టర్స్ నేమ్స్ ఎందుకంటే మనకి ఖచ్చితంగా ఒకటి నేర్చుకుంటున్నామంటే దానికి సంబంధించిన సిలబస్ ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా లేకపోతే ఏది నేర్చుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో సంబంధించిన సిలబస్ సంబంధించిన చాప్టర్స్ నేమ్స్, టాపిక్స్ నేమ్స్ బాగా గుర్తుంచుకోవాలండి. ఓకేనా? అలాగే మనకి మార్క్స్ బాగా రావాలి అంటే వెయిటేజ్ గుర్తుంచుకోవాలి. అంటే ఏ చాప్టర్స్ నుంచి ప్రిపేర్ అయితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో అందుకని వెయిటేజ్ గురించి తెలుసుకోవాలండి. అందుకనే ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి మనకి సిలబస్, వెయిటేజ్. ఓకేనా? సో ఇప్పుడు 10 చాప్టర్స్ అనేవి మీకు ఐడియా ఉంది కదా. ఫస్ట్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్, సెకండ్ చాప్టర్ డి మోవర్స్ థియరమ్, థర్డ్ చాప్టర్ కోఆర్డిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కోఆర్డిక్ ఈక్వేషన్, ఫోర్త్ చాప్టర్ వచ్చేటప్పటికి థియరీ ఆఫ్ ఈక్వేషన్, ఫిఫ్త్ చాప్టర్కి వచ్చేటప్పటికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, సిక్స్త్ చాప్టర్కి వచ్చేటప్పటికి బైనామియల్ థియరము, సెవెంత్ చాప్టర్కి వచ్చేటప్పటికి పార్షియల్ ఫ్రాక్షన్స్, ఎయిత్ చాప్టర్కి వచ్చేటప్పటికి మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్, నైన్త్ చాప్టర్కి వచ్చేటప్పటికి ప్రాబబిలిటీ, అండ్ లాస్ట్ 10th చాప్టర్కి వచ్చేటప్పటికి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? నెక్స్ట్ వెయిటేజ్ చూద్దాం. ఓకేనా? సో ఇది వెయిటేజ్ అండి. అంటే మనకి 2 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, 4 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అండ్ 7 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్ బాగా చేసుకోవాలండి. తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్. ఓకేనా? అన్నీ చేసుకోవాలి. సో 75 అవుట్ ఆఫ్ 75 రావాలంటే, సో నేను ఈ 75కి అవుట్ ఆఫ్ 75 ఎలా రావాలనేది నేను ఈజీగా మోడల్ వైజ్ సపరేట్ చేసి క్లాసెస్ చెప్తానండి.
అలాగే దానికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ అవసరమైనప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకుందరి కానీ ఇప్పుడు డౌన్లోడ్ కన్నా ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుందండి. సో మీరు ఒక ఫోల్డర్ మెయింటైన్ చేసుకుంటే అన్ని వీడియోస్ ఒక దగ్గర పెట్టుకోవచ్చు. అంటే మీకు ఇచ్చిన ఫార్ములాస్ లిస్ట్ కానీ అన్నీ ఒక దగ్గర పెట్టుకోవచ్చు. సో మీరు ఒక ఫోల్డర్ మెయింటైన్ చేయండి, అలాగే ఒక నోట్స్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? సో వెయిటేజ్ చూసారు కదండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ లెసన్ కాంప్లెక్స్ నెంబర్స్, అంటే నెక్స్ట్ క్లాస్ కాంప్లెక్స్ నెంబర్స్ స్టార్ట్ చేస్తానండి. కాంప్లెక్స్ నెంబర్స్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న టాపిక్ అండి. అదే టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టమ్స్. సో మనం చెప్పుకునే చాప్టర్ ఏంటండి? నెంబర్ సిస్టమ్స్. నెంబర్ సిస్టమ్స్ మనకున్న నెంబర్ సిస్టమ్స్ అందరికీ తెలిసినాయే. సో ఫస్ట్ ఉన్న నెంబర్ సిస్టమ్ ఏంటండి? న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ దీన్నే మనము కౌంటింగ్ నెంబర్స్ అంటామండి. వీటినే మనం ఏమంటామంటే కౌంటింగ్ నెంబర్స్. జనరల్గా ఎవరినైనా ఏమైనా కౌంట్ చేయమని అనుకోండి, వాడు 1 2 3 4 5 6 ఇలాగే స్టార్ట్ చేస్తాడు కానీ సో మైనస్లతో కానీ జీరోలతో కానీ స్టార్ట్ చేయడు కదా. ఓకేనండి, అందుకనే వీటిని మనం ఏమంటామంటే కౌంటింగ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్. దీన్ని ఎన్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తామండి, క్యాపిటల్ లెటర్ ఎన్. సో ఇందులో ఉండే ఎలిమెంట్స్, సో సెట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి సో ఎలిమెంట్స్ ఏమి రాస్తామంటే దాంట్లో ఉండే నెంబర్స్ ఏంటి? 1 2 3 4 5 6 7 సో ఆన్. ఒకళ్ళు ఇన్ఫినిటీ అని రాస్తుంటారు. సో ఇన్ఫినిటీ రాసినా రాయిపోయినా పర్వాలేదు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ నెంబర్ సిస్టమ్ ఏంటండి? హోల్ నెంబర్ సిస్టమ్. ఓకేనా? హోల్ నెంబర్ సిస్టము డబ్ల్యూతో ఇండికేట్ చేస్తామండి. మనకి న్యాచురల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి జీరో అవసరం పడ్డదండి. సో తర్వాత జీరోని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో దాన్ని ఆ జీరోని న్యాచురల్ నెంబర్ సిస్టమ్ని రెండింటినీ కలిపి హోల్ నెంబర్ సిస్టమ్ అన్నారండి. హోల్ నెంబర్ సిస్టము దేంతో ఇండికేట్ చేశారంటే డబ్ల్యూ. ఓకేనా? సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 1 2 3 4 5 6 7 8 9 10 సో ఆన్. ఓకేనండి. నెక్స్ట్ ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్ని ఏ లెటర్తో ఇండికేట్ చేస్తామంటే జెడ్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తామండి. సో ఈ ఇంటీజర్స్లో మీకు ఏముంటుందంటే 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయండి. ఇంటీజర్స్లో ఏముంటాయండి? 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో ఈ ఇంటీజర్స్లో ఏముంటాయో సో చూద్దాం. 0 పాజిటివ్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 సో ఆన్. అలాగే నెగిటివ్ సైడ్ అంటే జీరోకి లెఫ్ట్ సైడ్ -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 సో ఆన్. ఓకేనా? సో ఈ ఇంటీజర్ సెట్ని మరలా ఒక 5 సెట్స్ కింద సపరేట్ చేయొచ్చండి. ఎన్ని సెట్స్ కింద సపరేట్ చేయొచ్చు? 5 సెట్స్ కింద సపరేట్ చేయొచ్చు. అవి ఏంటంటే పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్, నాన్ పాజిటివ్ ఇంటీజర్స్, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, నాన్ జీరో ఇంటీజర్స్. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఇంటీజర్స్ చెప్తున్నాను. పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్, నాన్ పాజిటివ్ ఇంటీజర్స్, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, నాన్ జీరో ఇంటీజర్స్. మొత్తం 5 సెట్స్ కింద సపరేట్ చేశానండి. ఓకేనా? పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఇంటీజర్స్లో ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఏమున్నాయండి? మనం 0 అని పాజిటివ్ నెంబర్ అని చెప్పము, నెగిటివ్ నెంబర్ అని చెప్పమండి. ఓకేనా? అంటే పాజిటివ్ నెంబర్స్ ఏమున్నాయి ఇంటీజర్స్లో? 1 2 3 4 5 సో ఆన్. అంటే పాజిటివ్ ఇంటీజర్స్ దీన్ని జెడ్ ప్లస్తో ఇండికేట్ చేస్తాం. జెడ్ ప్లస్. ఓకేనా? సో ఇందులో 1 2 3 4 5 సో ఆన్ ఉంటుంది. ఈ 1 2 3 4 5 అంటే మళ్ళీ తిరిగి ఏమొస్తుందండి? న్యాచురల్ నెంబర్స్. అంటే పాజిటివ్ ఇంటీజర్స్ అన్నా న్యాచురల్ నెంబర్స్ అన్నా ఒకటే. ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే జెడ్ మైనస్. దేంతో ఇండికేట్ చేస్తామంటే దీన్ని జెడ్ మైనస్ అంటే జెడ్ పైన మైనస్ రాస్తుంటామండి. సో ఇందులో వచ్చేటప్పటికి నెంబర్స్ ఏముంటాయంటే ఓన్లీ జెడ్ మైనస్. నెగిటివ్ ఇంటీజర్స్ అన్నాం కాబట్టి మనకి ఏముంటాయంటే -1 -2 -3 -4 సో ఆన్. ఓకేనా? ఇది దేనికి ఈక్వల్ అవ్వదండి? నెగిటివ్ ఇంటీజర్స్. నెక్స్ట్ థర్డ్ది నాన్ పాజిటివ్ ఇంటీజర్స్. నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ కానివి. పాజిటివ్ ఇంటీజర్స్ ఇందులో ఏవి కావండి అంటే పాజిటివ్ ఇంటీజర్స్ తీసేయండి. అంటే 1 2 3 4 5 సో ఆన్ తీసేస్తే మీకు మిగిలినవి ఏముంటాయి?
0, -1, -2, -3, -4, -5 సో ఆన్. సో అంటే నాన్ పాజిటివ్ ఇంటీజర్స్కి మనకు వచ్చేటప్పటికి ఏమొస్తాయంటే 0, -1, -2, -3, -4, -5 సో ఆన్. దీనికి దేనితోటి మళ్ళీ ఇండికేట్ చేయమండి. ఓకేనా. నెక్స్ట్ది నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే నెగిటివ్ ఇంటీజర్స్ కానివి. నెగిటివ్ ఇంటీజర్స్ కానివి ఏంటండి? సో ఇంటీజర్స్ సెట్ ఒకసారి చూడండి. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ కానివి అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సో ఆన్. అంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్స్లో మీకు ఏమొస్తాయంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సో ఆన్. అంటే ఇది దేనికి ఈక్వల్ అవుతుందండి? హోల్ నెంబర్ సిస్టమ్స్. హోల్ నెంబర్ సిస్టమ్కి ఈక్వల్ అవుతుంది. అంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అన్న హోల్ నెంబర్ సిస్టమ్ అన్న ఒకటే. అండ్ ఫిఫ్త్ది ఏంటంటే నాన్ జీరో ఇంటీజర్స్. నాన్ జీరో అంటే జీరో ఉండకూడదు. నాన్ జీరో ఇంటీజర్స్. నాన్ జీరో ఇంటీజర్స్ అంటే జీరోని తీసి పాడేస్తే పాజిటివ్ సైడ్ అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉంటుంది. నెగిటివ్ సైడ్ అయితే -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10 సో ఆన్ ఉంటుంది. ఓకేనా. సో ఇందులో జీరో ఉండదు. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జెడ్ రిస్ట్రిక్టెడ్ సింగిల్టన్ జీరో. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జెడ్ రిస్ట్రిక్టెడ్ సింగిల్టన్ జీరో. అంటే జీరో ఎలిమెంట్ని ఇంటీజర్స్ నుంచి తీసేస్తున్నాం. సో దీన్ని నాన్ జీరో ఇంటీజర్స్ అంటామండి. ఓకేనా. సో ఇప్పుడు దాకా న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్కి వచ్చాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటండి? రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ సో మీకు ఇవి ఫ్రాక్షన్స్ వచ్చే సందర్భంలో వచ్చాయండి. అంటే భిన్నాలు చేసేటప్పుడు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ని ఏ లెటర్తో ఇండికేట్ చేస్తారంటే క్యూ అనే లెటర్తో ఇండికేట్ చేస్తారండి. క్యూ. ఓకేనా. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు, సో సెట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని దీన్ని ఎలా రాసుకుంటాం అంటే స్మాల్ p బై స్మాల్ క్యూ, స్మాల్ లెటర్ p బై స్మాల్ లెటర్ క్యూ సచ్ దట్ దీన్ని స్లాష్గా రాస్తామండి, ఫార్వర్డ్ స్లాష్ రాస్తాం, లేకపోతే డాట్స్ పెడతామండి, ఇస్టు డాట్స్ పెడతాం, రేషియో డాట్స్ పెడతామండి. ఓకేనా. సో ఇక్కడ అంటే p బై క్యూ ఫామ్లో ఉండే నెంబర్స్ని మనం ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అంటాం. మరి ఈ p q అనేవి ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఈ పీని క్యూని ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే ఇంటీజర్స్ నుంచి తీసుకుంటాం. ఇంటీజర్స్ నుంచి ఏదైనా ఒక రెండు నెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని p బై క్యూ ఫామ్లో రాస్తే సో వాటిని ఏ నెంబర్స్ అంటామంటే మనము రేషనల్ నెంబర్స్ అంటామండి. అయితే ఇందులో బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్యూ నాట్ ఈక్వల్ టు జీరో. అంటే p బై క్యూ, p అనేది న్యూమినేటర్లో ఉంది, క్యూ అనేది డినామినేటర్లో ఉందండి. ఈ డినామినేటర్లో ఉండే వాల్యూ ఖచ్చితంగా మీకు ఏమవ్వాలంటే నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. ఇన్ కేస్ క్యూ అనేది జీరో అయితే అది అన్డిఫైన్డ్ అవుతుంది. మీకు అన్డిఫైన్డ్, ఇండెటర్మినెంట్ అండ్ ఇన్ఫినిటీకి సంబంధించిన ఒక వీడియో చేశానండి డిఫరెన్స్. మీకు అది కావాలితే నేను ఐకాన్లో పెడతాను, పైన ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు వీడియో వస్తుంది, కావాలితే మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియోని చూడొచ్చండి. ఓకేనా. డినామినేటర్లో ఏం రాకూడదండి, మనకి జీరో రాకూడదు, అంటే అది అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి జీరో రాకూడదు. రేషనల్ నెంబర్స్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ బ్రాకెట్స్ p బై క్యూ సచ్ దట్ p బిలాంగ్స్ టు జెడ్. అంటే p అనేది ఖచ్చితంగా ఏమి ఉండాలండి, ఇంటీజర్ అయి ఉండాలి. అలాగే q బిలాంగ్స్ టు జెడ్ అండ్ q నాట్ ఈక్వల్ టు జీరో. q ఖచ్చితంగా ఏం అవ్వాలండి, నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. సో ఈ ఫామ్లో ఉండే నెంబర్స్ని మనం ఏమంటామండి రేషనల్ నెంబర్స్ అంటాం. ఈ రేషనల్ నెంబర్స్ అనేవి ఒక ఎగ్జాంపుల్స్ ఏమైనా చూసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్స్ ఏమైనా చూస్తే సపోజ్ -5/6 అంటే -5 ఇట్ ఈజ్ ఇంటీజర్ అండ్ 6 అది కూడా ఇంటీజర్, అంటే -5/6 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. ఓకేనా. ఇప్పుడు 3 చూసాం, 3 మాత్రమే రాశాను. 3 రేషనల్ నెంబర్ అవుతుందా లేదా అనేది డౌట్ రావచ్చండి మీకు. సో 3 అనేది మీకు ఇంటీజర్ అనేది క్లియర్ ఉంది కదా. 3 అంటే 3 అని కాదు కదా, 3/1.
3/1. 3/1 అంటే బై p/q ఫార్ములా రాసాము. 3 అనేది ఇంటీజరే, 1 అనేది ఇంటీజరే. అంటే 3/3ని 3/1 అని చదివాము అనుకోండి, అంటే 3 అనేది మనకి ఏమని చెప్పచ్చు, రేషనల్ నెంబర్ అని చెప్పచ్చు. ఓకేనండి. సో ఈ విధంగా p/q ఫార్ములా ఉండే వాటిని ఏమంటాం అంటే మనం రేషనల్ నెంబర్స్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే వీటిని ఫ్రాక్షన్స్లో రాయలేమండి. ఫ్రాక్షన్స్లో రాయలేం అంటే p/q ఫామ్లో రాయలేం వీటిని. ఓకేనా. మీకు కొంతమందికి ఓకే చెప్తాను. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే క్యూకి కంప్లీట్గా ఆపోజిట్ అంటే క్యూలో ఉండే ఎలిమెంట్స్ ఏవి క్యూ కాంప్లిమెంట్లో ఉండవు, అలాగే ఇర్రేషనల్స్లో ఉండవు, అలాగే ఇర్రేషనల్లో ఉండే ఏవి కూడా క్యూలో ఉండవు. అందుకనే ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ని క్యూ కాంప్లిమెంట్ అంటే Q⁻C రాస్తుంటామండి. ఓకేనా. Q⁻C కొంతమంది వేరేగా కూడా డిఫైన్ చేస్తుంటారు. మీరు Q⁻C అని గుర్తుంచుకోండి. లేకపోతే కొంతమంది Q* అని రాస్తుంటారు. అంటే Q - 0 సింగిల్ టర్మ్ 0 అదంతా రిప్రజెంటేషన్ వస్తుంది. క్యూ కాంప్లిమెంట్. ఓకేనండి. ఇర్రేషనల్ నెంబర్స్ని Q⁻C చెప్పుకుందాం మనం. ఓకేనా. సో అంటే క్యూలో ఉండేవి క్యూ కాంప్లిమెంట్లో ఉండవు, క్యూ కాంప్లిమెంట్లో ఉండేవి క్యూలో ఉండవు. కాబట్టి క్యూ కాంప్లిమెంట్ సెట్ని ఎలా రాయొచ్చు అంటే, సో సెట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని x బిలాంగ్స్ టు క్యూ కాంప్లిమెంట్ x such that x does not belongs to q. q సబ్సెట్ r గుర్తుంచుకోండి. q సబ్సెట్ r అనే వర్డ్ కూడా గుర్తుంచుకోండి. ఓకేనా. r అంటే తర్వాత చూస్తాం. సో ఇర్రేషనల్ నెంబర్ని ఏ లెటర్తో ఇండికేట్ చేద్దాం, Q⁻C అంటే క్యూ కాంప్లిమెంట్ అంటే క్యూ కానిది. అంటే క్యూలో ఉండే ఏ ఎలిమెంటు క్యూ కాంప్లిమెంట్లో ఉండవు, క్యూ కాంప్లిమెంట్లో ఉండే ఏ ఎలిమెంటు కూడా క్యూలో ఉండదు. ఓకేనా. సో వీటికి వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్స్ √2, √7, √5, √11 ఇలాంటి రూట్లో వచ్చే వాటిని మనము ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకేనా. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే పై ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనండి. అలాగే కొంతమందికి చిన్న కన్ఫ్యూజ్ ఉంటుందండి. 22/7 ఈజ్ పై బదులు ఏం రాస్తుంటాం అంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు 22/7 అని రాస్తుంటాం. మరి పై ఇర్రేషనల్ కదా, 22/7 కూడా ఇర్రేషనల్ అని డౌట్ రావచ్చండి. సో 22/7 అనేది రేషనల్ నెంబరే, పై అనేది ఇర్రేషనల్ నెంబర్. ఈ రెండు వాల్యూస్ దగ్గరగా అప్రాక్సిమేట్గా ఈక్వల్ అవుతుంటాయండి. అందుకనే పై ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 22/7 అని రాశారు. కానీ 22/7 పై అనేది ఒకటి కాదండి. ఓకేనా. సో ఈ టాపిక్ ఎప్పుడైనా క్లియర్గా నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, అప్పుడు చూద్దామండి. ఓకేనా. సో పై ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని గుర్తుంచుకోండి, 22/7 అనేది మీకు రేషనల్ నెంబర్ అనేది గుర్తుంచుకోండి. ఓకేనా. సో రెండు వాల్యూస్ దగ్గరగా ఉంటాయండి, అంతేగాని సో రెండు ఈక్వల్ కాదు, అప్రాక్సిమేట్లుగా ఈక్వల్గా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి రియల్ నెంబర్స్ని మనం ఆర్తో ఇండికేట్ చేస్తాము. ఈ రియల్ నెంబర్స్ని అంటే ఈ రేషనల్ నెంబర్స్ని అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ని రెండింటిని యూనియన్ చేసుకుంటే అంటే కలిపి రాసుకున్నాం అనుకోండి, సో మనకి ఏం ఫామ్ అయ్యాయంటే రియల్ నెంబర్స్. ఓకేనా. అంటే క్యాపిటల్ ఆర్తో ఇండికేట్ చేస్తాం రియల్ నెంబర్స్ని. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ యూనియన్ క్యూ కాంప్లిమెంట్. ఓకేనా. సో అంటే క్యూలో ఉన్నవి ఏవి క్యూ కాంప్లిమెంట్లో ఉండవు, అలాగే క్యూ కాంప్లిమెంట్లో ఉండేవి ఏవి కూడా క్యూలో ఉండవు. కాబట్టి ఈ రెండింటికి కనుక ఇంటర్సెక్షన్ చేసాం అనుకోండి, అంటే క్యూ ఇంటర్సెక్షన్ క్యూ కాంప్లిమెంట్ చేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది అంటే ఎంటీ సెట్ వస్తుంది. క్యూ ఇంటర్సెక్షన్ క్యూ కాంప్లిమెంట్ ఏమొస్తుందండి, ఎంటీ సెట్. క్యూ యూనియన్ క్యూ కాంప్లిమెంట్ అయితే రియల్ నెంబర్స్ మొత్తం వస్తాయి. ఓకేనా. ఇంక లాస్ట్ నెంబర్ సిస్టమ్ వచ్చేటప్పటికి కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ అంటే మనకున్న ఫస్ట్ చాప్టర్ అండి. సో ఇది రేపు టాపిక్ చూద్దాం. ఓకేనా. సో కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ఫామ్ని ఎలా ఫామ్ చేశారంటే, ఇందాడ రేషనల్ నెంబర్స్ని రెండు ఇంటీజర్స్ తీసుకొని p/q ఫామ్లో ఎలా రాస్తే అదే p/q ఫామ్లో రాసినప్పుడు రేషనల్ నెంబర్స్ ఎలాగొచ్చాయో సేమ్ ఇక్కడ కూడా కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా ఫామ్ చేశారంటే రెండు రియల్ నెంబర్స్ని తీసుకున్నారండి. సో అంటే కాంప్లెక్స్ నెంబర్స్ని మనం Cతో ఇండికేట్ చేస్తామండి. ఓకేనా. సో C ఈజ్ ఈక్వల్ టు సెట్ బ్రాకెట్స్. దీన్ని ఎలా రాసామంటే a + ib
a plus ib such that a comma b belongs to r అంటే రియల్ నెంబర్స్ అనమాట. అంటే ఇక్కడ ఏ అనేది బి అనేది ఏంటంటే రియల్ నెంబర్స్, ఇక్కడ ఐని ఇమేజినరీ అంటాం. ఐ ఉన్న పార్ట్ని మనం ఏమంటాం ఇమేజినరీ పార్ట్ అంటాం. ఇది మీకు కాంప్లెక్స్ నెంబర్స్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. కాంప్లెక్స్ నెంబర్స్ సో సీతో ఇండికేట్ చేస్తాము. ఇందులో ఉండే నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయంటే ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉంటాయి. సో ఏ ప్లస్ ఐబీ సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అంటే ఆర్. ఓకేనా. సో మనకున్న నెంబర్ సిస్టమ్స్ ఇవన్నీ. సో ఒకటి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్లో మళ్ళీ 5 సెట్స్ కింద చెప్పానండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రేషనల్ నెంబర్స్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇర్రేషనల్ నెంబర్స్, నెక్స్ట్ రియల్ నెంబర్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకేనా. సో మనకి నెంబర్ సిస్టమ్ మీద అవగాహన ఎందుకు ఉండాలి, ఖచ్చితంగా ఎందుకు అవగాహన ఉండాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఓకేనా. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే ప్రాబ్లం for x belongs to n, solve the equation x plus 3 is equal to 0. క్వశ్చన్ ఏంటండి, ప్రాబ్లం ఏంటండి, ఫర్ x belongs to n, solve the equation x plus 3 is equal to 0. సో మీకు x plus 3 is equal to 0 అంటే సాల్వ్ ద ఈక్వేషన్ x plus 3 ఈక్వల్ టు 0 అంటే మీకు x plus 3 వాల్యూ 0 ఎప్పుడు అవుతుంది, x వాల్యూ ఏం అవ్వాలి. సపోజ్ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి. ఫస్ట్ ఆప్షన్ 3, సెకండ్ ఆప్షన్ -3, థర్డ్ ఆప్షన్ -2, ఫోర్త్ ఆప్షన్ నన్ అన్నాడు. కొంతమంది ఆన్సర్స్ దొరికేస్తాయండి. x plus 3 ఈక్వల్ టు 0 అన్నాడంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి -3 అవుతుంది. సో -3 గబుక్కుమని పెట్టేసాం అనుకోండి, ఆన్సర్ మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే మనకి క్వశ్చన్ ప్రాబ్లం ఒకటే కదండి ఇంపార్టెంట్, ఆ ప్రాబ్లమ్స్కి సమ్ రీజన్స్ ఇస్తూనే ఉంటాడు. ఆ రీజన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు x plus 3 ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు -3. ఓకే ఇప్పుడు ప్రాబ్లంలో ఫర్ x బిలాంగ్స్ టు n అని అనకపోతే x ఈజ్ ఈక్వల్ టు -3 ఆన్సర్గా అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు, ఫర్ x బిలాంగ్స్ టు n అన్నాడు అంటే x ఖచ్చితంగా ఏమవ్వాలి, న్యాచురల్ నెంబర్ మాత్రమే అయ్యేటట్టుగానే ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయమన్నాడు. ఇప్పుడు మీకు x వాల్యూ ఎంత వచ్చిందండి, -3 వచ్చింది. మరి -3 న్యాచురల్ నెంబర్ అవుతుందా? సో న్యాచురల్ నెంబర్ అవుతలేదు. అంటే మీరు ఆప్షన్ ఏం పెట్టాలంటే నన్ ఆఫ్ దీస్. ఓకేనా. అందుకనే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకి సొల్యూషన్ దొరుకుతూనే ఉంటుంది, బట్ గబుక్కుమని ఆ సొల్యూషన్ పెట్టకూడదండి. ఎందుకంటే పక్కన ఇచ్చిన రీజన్స్ని కూడా జాగ్రత్తగా చూసుకొని ఆప్షన్స్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. అంతేగాని మనకు ఆన్సర్ వస్తుందని ఆప్షన్ చూసి టిక్ పెట్టడం కాదు. ఓకేనా. ఇది బాగా గుర్తుంచుకోండి. అందుకనే మనకి ఈ నెంబర్ సిస్టమ్ మీద ఒక అవగాహన అనేది ఉండాలి. కాబట్టి నెంబర్ సిస్టమ్స్ గురించి ఒకసారి క్లియర్గా చూడండి. నెక్స్ట్ క్లాస్ నేను కాంప్లెక్స్ నెంబర్స్ ఎవరు మిస్ అవ్వదండి. కాంప్లెక్స్ నెంబర్స్లో ఐ యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను. ఐ ఇంపార్టెన్స్. ఓకేనా. ఐ ఇంపార్టెన్స్ ఏంటంటే రొటేషన్ అండి, మెయిన్ రొటేషన్ అలాగే కలర్స్. ఇది రేపటి క్లాస్లో చెప్తాను. సో ఐ యొక్క ఇంపార్టెన్స్ చెప్తానండి. సో ఎవరు క్లాస్ మిస్ అవ్వద్దు. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంటర్మీడియట్ క్లాసెస్ ఎవరైనా ఫాలో అవుదాం అనుకున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో కిందన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మీరు వీడియో ఎతకాల్సిన అవసరం ఉండదండి. మీరు ఆటోమేటిక్గా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తాయండి. సో కాబట్టి మీరు నెక్స్ట్ వీడియో క్లాస్ని కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.